అయితే నిన్న రాజమండ్రిలో జరిగిన ఘోర ప్రమాదం అనేది డాక్టర్ ప్రియాంక ప్రాణాలకు విషమంగా మారుతుంది. అయితే నిమిషం నిమిషం కూడా ప్రియాంక ప్రాణాలు మరింత తీవ్ర దిగ్భ్రాంతిలోకి గురవుతుందంటూ కూడా అక్కడ డాక్టర్స్ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే కిమ్స్లో ఇప్పటికే ఆమెకి చికిత్స పొందుతున్నప్పటికీ కూడా 90% అవకాశం లేదంటూ కూడా ఆమె తండ్రికి చెప్పారు అంటూ కూడా ఇప్పుడే ఆమె తండ్రి కూడా మాట్లాడడం అయితే జరిగింది. అయితే మరి కొద్ది రోజుల్లో పెళ్లి కూతురుగా చూడవలసిన కూతుర్ని రక్తంలో చూడవలసి వచ్చింది అంటూ కూడా ఆయన తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే నిన్న రాజమండ్రిలో ఏదైతే సినిమా థియేటర్ ముందు ఎవరైతే నిందితులు ఉన్నారో వారి పేర్లను ఇప్పటికీ కూడా పోలీసులు బయటికి వివరంగా తెలియజేయనప్పటికీ కూడా వారు మద్యం మత్తులో సినిమా థియేటర్కి సినిమా చూసేందుకు వెళ్ళడం జరిగింది. అయితే సినిమా చూడడానికి అక్కడ సిబ్బంది వారిని అనుమతించకపోవడం కారణం చేత వాళ్ళు ఆ కోపంతోనే ప్రియాంక మీద ఇలా క్రూరంగా ప్రవర్తించారంటూ కూడా ఆమె తండ్రి అయితే ఇప్పటికే వెల్లడించారు. అయితే చూడొచ్చు అక్కడ సీసీ కెమెరాల్లో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే థియేటర్ ముందు వారిని తాగి ఉన్నారు అనే కారణం చేత థియేటర్లోకి వారిని రానివ్వకపోవడం, వారి టికెట్లను అక్కడే రిటర్న్ చేస్తానంటూ కూడా వారు సిబ్బంది వాళ్ళు వారిపై గొడవకి దిగడంతో ఆ కోపంతోనే వారు కారులో థియేటర్ నుంచి బయటకు రావడం అయితే జరిగింది. అయితే అదే కోపంలో అక్కడ గేట్ ముందు కూడా మనం పరిశీలిస్తే కనుక గేటు ముందు కూడా ఎదురుగా ఉన్న వెహికల్ని ప్రియాంక వాళ్ళు కూడా వెనకాతల స్కూటీ మీద వస్తుండగా ముందుగా 2 సార్లు డాష్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే దాంతో కోపోద్రిక్తులైన ప్రియాంక కూడా ఇలాంటి ఒక ర్యాష్ డ్రైవింగ్ని ఆమె తిరగబడి అడగడంతో మరింత కోపంతో వెనక్కి వచ్చి మరీ ఆమెపై కారు దూసుకు వెళ్ళారు. అయితే ఆమె కింద పడిపోయినప్పటికీ కూడా వదలకుండా మరోసారి కార్ని మరింత రేస్ ఇచ్చుకుంటూ ఆమె పైకి దూసుకు వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఘటన జరిగిన వెంటనే తీవ్ర రక్తస్రావం అవ్వడం వల్ల ఆమె ప్రాణాలకైతే ముప్పు ఉంది అని చెప్తున్నారు. అయితే చూడొచ్చు అక్కడ అంతా కూడా దాదాపు ఆమె బాడీలో నుంచి ఒక 2 లీటర్ల వరకు కూడా రక్తం అనేది పోయింది అంటూ కూడా ఆమె తల్లిదండ్రులతో పాటు డాక్టర్లు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇలాంటి ఒక ఘటన ఒక థియేటర్ ముందు జరుగుతున్నప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆపలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. కార్ని మరింత వేగంతో ఆమె మీదకి దూసుకురావడం అనేది అంటే ఎక్కడో జరిగిన ఒక ఘటనను డాక్టర్ ప్రియాంక ప్రాణాలకు చుట్టుకుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే థియేటర్ యాజమాన్యం తాగి ఉన్న వారిని థియేటర్లోకి రానివ్వకపోవడం అనేది ఒక మంచి విషయమే అయినప్పటికీ కూడా వాళ్ళు రానివ్వకపోవడం అనేది ఇటు ప్రియాంక ప్రాణాలకు ముప్పు వచ్చింది అంటూ కూడా ఈమె కుటుంబ సభ్యులు కూడా వెల్లడిస్తున్నారు. అయితే కఠినంగా వారిని శిక్షించాలి అంటూ ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు కూడా డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్లో ప్రియాంక చికిత్స పొందుతున్నప్పటికీ కూడా ఆమె పరిస్థితి నిమిషానికి కూడా తీవ్ర ఉద్రిక్తంగా ఉంది అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. డాక్టర్స్ కూడా 50-50% అనే చెప్తున్నారు. అక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం మొత్తం కూడా ఇప్పటికే ప్రియాంకకి మెరుగైన చికిత్స అందించడం కోసం ఇప్పటికే వారి పరిణామాలను కూడా వారు తీసుకురావడం అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ చికిత్స ఆమె బాడీ మీద ఏమాత్రం కూడా ప్రభావితం చూపించడం లేదంటూ కూడా ఇప్పటికే డాక్టర్స్ మాట్లాడడం జరిగింది. ఇటు తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, వారికి మరణశిక్ష వేయాలి. ఇలాగ రోడ్డు మీదకు వచ్చి మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఒక ప్రాణాలని కావాలనే బలికొన్నారు. ఒకవేళ యాక్సిడెంటల్గా జరిగిందా అని అనుకుంటే 2-3 సార్లు వాళ్ళు కావాలనే గుద్ది 3వసారి ఆమె మీద నుంచి కూడా ఎక్కించుకు వెళ్ళారు. సీసీ కెమెరాల ఆధారంలో కూడా ఉంది కాబట్టి కఠినంగా వాళ్ళని శిక్షించాలని అన్నారు. ఇటు నిందితులు కూడా ఘటన జరిగిన తర్వాత వారిని ఎవరు గుర్తుపట్టకూడదు అనేసి అక్కడక్కడే మనకి మాల్ మొత్తం కూడా తిరగడం కూడా జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్న కారు వారి నెంబర్ ప్లేట్ని కూడా వంచేశారంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. అయితే నెంబర్ ప్లేట్ ఆధారంగా వాళ్ళని కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ ప్లేట్ని కూడా వంచారు అంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని పట్టుకునే తీరుతాము, వారికి కఠిన శిక్ష వేసి తీరుతాము అని చెప్తున్నారు. కానీ ఇటు పక్కన ప్రియాంక పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఆమెకు ఆల్రెడీ మరికొద్ది రోజుల్లో పెళ్లి కాబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఒక డాక్టర్ అయ్యింది మరికొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఇలా రక్తపు మడుగుల్లో చూస్తామని మేము అనుకోలేదు అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు కూడా బాధగా వ్యక్తం అవుతున్నారు. మరి ఇలాంటి ఘటనను మనం రాజమండ్రిలో చూడవలసి వస్తుంది అని కూడా ఎవ్వరూ ఊహించలేదు. అండ్ ఇప్పుడు ప్రియాంకకు జరిగిన అన్యాయం గురించి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రియాంకకి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు. మరి ఎవరైతే ఈ పరిస్థితికి కారణమయ్యారో వారిని ఎవరైనా కూడా
కూడా చూసినట్లయితే గనక వారిని వెంటనే పోలీసులకు పట్టించాలి అంటూ కూడా కొంతమంది డిమాండ్స్ చేయడం కూడా జరుగుతుంది. మా అమ్మాయి నా పెద్ద కూతురు రాజమండ్రి ఫస్ట్ ఇయర్ డెర్మటాలజీగా మన 3వ తారీఖు సాయంత్రం రాత్రి 3వ తారీఖు మా అమ్మాయి మెడికల్ విద్యార్థి ఇద్దరు కలిసి సినిమా చూస్తామని చెప్పారు. అడిగారు సినిమా చూసి దాటుతున్న టైంలో వెనక నుంచి ఒక ఇద్దరు మనుషులు కార్లో వచ్చి వాళ్ళు కావాల్సిన చేసి తల మీద ఎక్కించినారు సార్. అయితే అంతకుముందే వాళ్ళు తాగి ఉన్నారంట. లోపల సినిమా థియేటర్లో తాగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అలౌ చేయకపోతే అంటే వాళ్ళు వినకుండా మమ్మల్ని ఎందుకు అలౌ చేయరు, మా ఇష్టము అన్నట్టుగా చాలా గర్వంగా మాట్లాడారంట. చాలా వాళ్ళపైన ర్యాష్గా మాట్లాడి మా తాగితే ఏంటి, మేమంటే ఏమనుకుంటున్నారు మీరు అని వాళ్ళతో గొడవ పెట్టుకున్నారంట. బాడీ వెంటిలేటర్ పైన నడుస్తుంది. కంప్లీట్గా చెప్పడానికి ఏమాత్రం ఏ మూలకైనా 1% జీవం ఉందేమో చూడాలి అంటే ఒక యాప్నియా టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్ చేయాలంటే సోడియం లెవెల్స్ 160, 180, 160 అట్లా ఉన్నాయి. కొంచెం డౌన్ అయిపోతే అప్పుడు యాప్నియా టెస్ట్ చేస్తే బ్రెయిన్లో కండిషన్ ఏమన్నా కొంచెం ప్రాణం ఉంటే మేము రప్పిస్తాము అని చెప్పారు. వాళ్ళు ఎప్పటికప్పుడు రిజల్ట్ చెప్తున్నాం. అంటే బాడీ ఎలా స్పందిస్తుంది, ఆరోగ్యం ఎలా స్పందిస్తుంది చెప్తున్నారు. సరే మేము చేయమని చెప్పాము. ఎలాగైనా ప్రయత్నం చేసి 1% ఉన్నా కూడా వదలకుండా ట్రీట్మెంట్ చేసి మా అమ్మాయిని బతికేయమని అడుగుతున్నాం సార్. వాళ్ళు అదే విషయం చెప్పారు. అయితే యాప్నియా టెస్ట్ చేయాలంటే కూడా సోడియం లెవెల్స్ తగ్గాలి సార్, తగ్గితేనే చేయడానికి వస్తుంది. వాళ్ళు సహకరించాలి, ఆరోగ్యం సహకరించాలి కదా, ఇంకా ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు మెడికేషన్ పెట్టారు. ఆ మెడికేషన్ నడుస్తున్నా కూడా ఆరోగ్యం సహకరించడం. మేము ఇప్పటి వరకు ఎలాగైనా మా అమ్మాయిని రక్షించుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. మేము అదే అడుగు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, మాకు బతికే స్కోప్ ఏమాత్రం 1% ఉన్నా బతికించాలని వాళ్ళు కూడా అదే ప్రయత్నమే చేస్తున్నారు. అన్ని విధాలా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు, మాకు చేస్తూనే ఉన్నారు. మా సంవత్సరంలోనే అన్ని విధాలుగా క్లియర్ చేస్తున్నారు. కానీ ఆరోగ్యం మాత్రం పూర్తిగా సహకరించడం లేదు. కానీ 1% అన్న బతుకుతామని ఒక ఆశ చేస్తాం. ఎలాగైనా బతికించుకోవాలని ఆశపడుతున్నాం. బ్లడ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా మిగతా ఆర్గాన్స్ కూడా మెల్లమెల్లగా ఇంకా లేదు సార్. ఆ విషయం మేము ఎలాగైనా బతికించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఆ అవయవదానం గురించి మేము ఆలోచించడం కానీ ఎవరైనా అడగడం కానీ అలా ఏం లేదు. అది మేము ఏది వినదలుచుకోలేదు. బతికించుకోవాలనే ఆలోచనలో ఇప్పటిదాకా అదే ఆశతో ఇది కళతో ఎదుర్కొస్తున్నాం. భగవంతుని మేము అదే ప్రార్థిస్తున్నాం సార్. మా అమ్మాయి బతికి రావాలని మేము సర్వవిధాలా మేము డాక్టర్లకు రిక్వెస్ట్ చేసి ఎలాగైనా మా అమ్మాయిని బతికివ్వండి అయ్యా. 1% అవకాశం ఉన్నా కూడా మీరంతా కొత్త వైద్యం ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి, అనుభవమైన డాక్టర్లు ఉన్నారు, మాకు ఎలాగైనా మా కూతురు బతికించమని